హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమా సునీల్. వట్టి చేపల కాంబినేషన్ అండి ఈరోజు. వట్టి చేపల కడాయి అయితే పెట్టుకొని వట్టి చేపలని ఇలా వేడి చేసుకొని వేడి నీళ్ళలో వేసి 4 to 5 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో ఇసుక దుమ్ము అలాంటిది ఉంటుంది కదా, అంతా నీట్గా క్లీన్ చేసుకోకపోతే తినేటప్పుడు కసకస అంటుంది. సో ఇలా వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. నీ సువాసన కూడా కొంచెం తగ్గుతుందనే చెప్పచ్చు. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న వట్టి చేపలు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో వట్టి చేపలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకొని పక్కనకి తీసి పెట్టుకున్నానండి. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరైతే ఇలా ఫ్రై చేసుకొని తినేస్తారనమాట పప్పుచారులోకి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. వట్టి చేపలు ఫ్రై అయ్యాక అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు తగినంత ఉప్పు అలాగే కాస్త పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకున్నాను. వట్టి చేపలు స్మెల్ వస్తాయి కానీ తినడానికైతే చాలా బాగుంటుంది. మగ్గించుకున్నాక నేనైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. చాపర్లో వేసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ లోపు నేనైతే వట్టి చేపలు వంకాయ కాంబినేషన్తో వేస్తున్నానండి. వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది మగ్గిందనమాట. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 minutes మగ్గించుకున్నానండి. ఇవి ఒక 30% ఉడికాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న వట్టి చేపలను అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం అలాగే 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను. ఒక 5 minutes మగ్గించుకున్నాక మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని వంకాయనైతే ఉడికించుకోవాలన్నమాట. దాంతోపాటు వట్టి చేపలు కూడా బాగా మగ్గుతాయి. వంకాయ వట్టి చేపల కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాక ఫైనల్గా మీ కన్సిస్టెన్సీ సరిపోయే కుక్ అయిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే ఇక్కడ కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ కాంబినేషన్ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే రోటీ చపాతీలోకి కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే